ఈ అమ్మాయి ప్రతిసారి భోజనంలో 10 గిన్నెల నూడిల్స్ తింటుంది. ఆమె తరచుగా తన టీచర్ వాటా కూడా తినేస్తుంది. తన ఆస్తి అంతా ఈ అమ్మాయి కడుపులోకే వెళ్తుందని టీచర్కి అనిపించింది. అందుకే ఆ అమ్మాయి తప్పిపోయిన తండ్రి చాలా పెద్ద ధనవంతుడని టీచర్ చెప్పాడు. వెంటనే ఆమెను వాళ్ళ నాన్న దగ్గరికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. కాని ఆ ముద్దుగుమ్మ ముందు ఇంకో గిన్నె తిననివ్వండి అని అంది. ఇది విని టీచర్ గబగబా ఆమె సామాను సర్ది, పద ఇప్పుడు నీ కుటుంబ సభ్యులను వెతకడానికి వెళదాం అని అన్నాడు. నగరానికి చేరుకోగానే ఒక ధనవంతురాలైన వృద్ధురాలు అకస్మాత్తుగా అనారోగ్యంతో పడిపోవడం ఆ అమ్మాయి చూసింది. అమ్మాయి వెంటనే ముందుకు వెళ్ళింది. ఆమె నాడి చూసి ఒక మందు బిళ్ళ ఇచ్చింది. కాసేపటికే ఆ వృద్ధురాలికి స్పృహ వచ్చింది. ఆమె కృతజ్ఞతలు చెప్పాలనుకుంది. కాని అప్పటికే ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ వృద్ధురాలు ఆ అమ్మాయిని వెతకమని తన పనివాళ్లను ఆదేశించింది. అక్కడ అమ్మాయి ఎంత తొందరలో బయలుదేరిందంటే ఆమె దగ్గర డబ్బులు కూడా లేవు. ఆమె రోడ్డు పక్కన ఒక బిచ్చగాడితో కూర్చుని ఆనందంగా బ్రెడ్ తింటోంది. ఆమె అంత ఎక్కువగా తినడం చూసి బిచ్చగాడు కంగారు పడ్డాడు. అప్పుడే అక్కడికి చాలా లగ్జరీ కార్లు వచ్చి ఆగాయి. చూస్తే ఆ వృద్ధురాలే ఆమెను వెతుకుంటూ ఇక్కడి వరకు వచ్చింది. అమ్మాయిని చూసి ఆమె చాలా సంతోషించి వెంటనే ఈమెకు 10 మిలియన్ల బ్యాంక్ కార్డు ఇవ్వమని తన బాడీగార్డ్కు చెప్పింది. పక్కన కూర్చున్న బిచ్చగాడు ఆశ్చర్యపోయాడు. అమ్మాయి తిండి భారం నుండి తప్పించుకోవడానికి బిచ్చగాడు ఆ ధనవంతురాలికి ఈమెను మనవరాలిగా చేసుకోమని సలహా ఇచ్చాడు. కాని అమ్మాయి, నా పొట్ట చాలా పెద్దది, నన్ను మేపడం మీ వల్ల కాదు అని అంది. వృద్ధురాలికి ఆమె అమాయకత్వం చాలా నచ్చింది. పర్లేదులే, ఇప్పటి నుండి నువ్వు నా మనవరాలివి అని నవ్వుతూ చెప్పింది. ఇంటికి చేరుకున్నాక ఆమె అమ్మాయి కోసం రకరకాల రుచికరమైన వంటకాలు చేయించింది. అమ్మాయి ఆనందంగా తినడం చూసి వృద్ధురాలు నవ్వింది. అదే సమయంలో కంపెనీ సీఈఓ అయిన ఆ వృద్ధురాలి కొడుకు ఇంటికి వచ్చాడు. అమ్మాయి అతన్ని చూడగానే పరుగెత్తుకెళ్లి నాన్న అని పిలిచింది. ఎందుకంటే తప్పిపోయిన తన తండ్రి అతనే అని ఆమె గుర్తుపట్టింది. అమ్మాయి చిరునవ్వు చూసి ఆ మనిషికి తన తప్పిపోయిన కూతురు గుర్తొచ్చింది. ఆమెను తన కూతురుగా స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. కాని ఎదురుగా నిలబడ్డ ఆ అమ్మాయే తన సొంత కూతురని అతనికి తెలియదు. కొన్ని రోజుల తర్వాత అతను అమ్మాయి కోసం చాలా రకాల స్వీట్లు చేయించాడు. అమ్మాయి చాలా సంతోషించింది. కాని కాస్త సందిగ్ధంలో పడింది. ఎందుకంటే తన నాన్న వీల్చైర్లో ఎందుకున్నాడని ఆమె తెలుసుకోవాలనుకుంది. అందుకే ఆమె తన ఎక్స్రే చూపులతో చూడగా తన తండ్రి కాళ్లపై నల్లటి పొగ వ్యాపించి ఉందని, అంటే తన తండ్రి ఏదో శాపంతో బాధపడుతున్నాడని ఆమెకు కనిపించింది. తర్వాతి పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.